నమస్కారం. ఉండి నియోజకవర్గ పరిధిలోని ఆకివీడు పట్టణ శివారు దుంపగడప రైల్వే గేటు వద్ద వేయించేసి ఉన్న కనకదుర్గమ్మ తల్లి ఆలయ 6వ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. మహాచండి దుర్గా సహిత రుద్రహోమంలో 22 మంది దంపతులు పాల్గొని హోమం చేశారు. ఉదయం నుండి సాయంత్రం వరకు 13వ అధ్యయనంతో హోమం చేసి అనంతరం మహాపూర్ణాహుతి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవంలో కొలువై ఉన్న శ్రీ గండిపోసమ్మ అమ్మవారిని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురంధరేశ్వరి, స్థానిక శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావులు ఆదివారం దర్శించుకున్నారు. తొలుత వీరికి ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం వీరు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ పార్టీ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలను రాజమహేంద్రవరం శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం ఆడిటోరియంలో ఆదివారం వైభవపేతంగా ఘనంగా నిర్వహించారు. తొలుత పురాణ పండ జయలక్ష్మి, మాధవ శిష్య బృందం వేదపఠనం చేసి వేద ఆశీస్సులు అందజేశారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ వేడుకను ప్రారంభించి మాట్లాడారు. ఉగాది అనగా మనకు గుర్తుకు వచ్చేది కొత్త బట్టలు, కోకిలలు, పిచ్చుకలు, షడ్రుచులు విశిష్ట కలయికని అన్నారు. మన పండుగలలో అత్యంత ప్రాధాన్యమైన ఈ పండుగను తెలుగువారు ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం సాంప్రదాయమని గుర్తు చేశారు. జీవితంలో అన్ని రకాల భావోద్వేగాలు కలిగి ఉంటాయని, అన్ని సమపాలలో సరిచేసుకుంటూ ముందుకు సాగటమే ఉగాది తెలియజేసే జీవిత సత్యమని పేర్కొన్నారు. ఈ ఉగాది మన సంకల్పం అనే కవితను కలెక్టర్ చదివి సభికులను ఆకట్టుకున్నారు. అనంతరం సిద్ధాంతి ఏవిఎన్ డి శ్రీనివాసులు పంచాంగ శ్రవణం చేశారు. వేద పండితులను, కవులను, పంచాంగకర్తలను సన్మానించారు. ఉగాది అనగానే మన అందరికీ గుర్తు వచ్చేది కొత్త బట్టలు, కోకిలలు, మామిడాకులు, మామిడికాయలు, ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి అందరం తినే ఉంటాం, తింటూ ఉన్నాం కూడా. కానీ అందులో మనకి 6 రుచుల యొక్క విశిష్టత మనకు ఖచ్చితంగా తెలియాలి. ఈ ఉగాది సంకల్పం ఏది ఏది, ఇంకా ఎందుకు మనలో నాది నీది, నవభారత నందన వనం అందరిది అందరిది, మన హృదయం విశాలం విరబూసిన రసాలం, కొమ్మారెమ్మల నిండా కొత్త సృష్టి కలకలం. మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు మీ కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, శాసనసభ్యులు ఎన్ రామకృష్ణారెడ్డి, బి బలరామకృష్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. తల్లిదండ్రులు బడికి వెళ్లమని మందలించడంతో ఇల్లు వదిలి పారిపోయిన 6 విద్యార్థులను జల్లెలు పట్టి వారిని పట్టుకుని ఇంటికి చేర్చడంలో పోలీసులు చొరవ ప్రశంసనీయమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. ఆలమూరు మండలం కండ్రిగపేటకు చెందిన 6 విద్యార్థులు ఈ నెల 24న ఇంటి నుంచి పారిపోయినప్పటికీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల వద్ద గాలించారని చివరగా ఈ నెల 29న పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. అయినప్పటికీ ఫిర్యాదు వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిందన్నారు.
హోంశాఖ మంత్రి అనిత స్వయంగా జిల్లా ఎస్పీకి ఫోన్ చేస్తూ పిల్లల ఆచూకీ కోసం వెంటాడారని అన్నారు. ఆలమూరు ఎస్ఐ కె అశోక్, రావులపాలెం రూరల్ సిఐ సిహెచ్ విద్యాసాగర్, కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ తీసుకున్న చొరవ యావత్తు రాష్ట్రాన్ని ఆకట్టుకుందన్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ ఈ విద్యార్థులను పట్టుకున్న పోలీసులను ప్రత్యేకంగా అభినందిస్తూ ట్విట్టర్లో పోస్టు పెట్టడం అభినందించదగ్గ విషయమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు పేర్కొన్నారు. ఆలమూరు పోలీస్ స్టేషన్ వద్ద సిఐ విద్యాసాగర్, ఎస్ఐ అశోక్లకు స్థానిక కూటమి నాయకుల ఆధ్వర్యంలో చిరు సత్కారాన్ని నిర్వహించారు. గ్రామాల్లో అనేక కార్యక్రమాలు పెద్ద మాస్ గ్యాదరింగ్ తోటి జరుపుకుంటూ ఉంటారు. అటువంటి వాటి విషయంలో కూడా చాలా వారి సమయస్ఫూర్తితోటి ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా, ప్రజలకు మనోభావాలకు అనుగుణంగా ఎక్కడా శాంతి భద్రతలు సమస్యలు తలెత్తకుండా ప్రశాంతమైన వాతావరణంలో శాంతిని నెలకొల్పే విధంగా కొత్తపేట సంక్రాంతి సంబరాల విషయంలో కూడా మన సిఐ గారు చూపినటువంటి సమస్ఫూర్తి ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వెంటనే తక్షణం ముందు చూపుతో వ్యవహరించకపోయినా చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. ఆ రోజున మన కొత్తపేట సంక్రాంతి రాత్రి జాగరంలో, ఆ ప్రబల ఉత్సవాల్లో మరి దానిని కూడా ఆయన చాలా క్లియర్గా, ఎందుకంటే తర్వాత చెప్పారు అందరూ మాసులోకి వెళ్ళారు. ఒక పక్కన రాళ్ళు దూతూ ఉన్నారు, రెండు వర్గాల మధ్య గలాట. ఈ మాత్రం చేయదట్టినా ఎవరు అదుపులో ఉండదు. ఎంతో మంది ప్రజలకి అనేక రకాలైన ప్రాణ నష్టాలు సంభవించే ప్రమాదం ఉండేది. అలాంటి పరిస్థితుల్లో కూడా వ్యవహరించిన తీరు అభినందనీయం. మరి అటువంటి పోలీస్ సిబ్బంది మన కొత్తపేట నియోజకవర్గం ఉండడం, వారికి మనం అండగా ఉందాం, మరింత ప్రజల కోసం పనిచేసే విధంగా మనం ప్రోత్సహిద్దాం అనే విషయాన్ని తెలియజేసుకుంటూ, మొన్న సంఘటనలో వారు చేసిన కృషిని అభినందిస్తూ హృదయపూర్వకంగా మరొకసారి వారికి నా అభినందనలు తెలియజేసుకుంటాం. ఆలమూరు మండలం చింతలూరు గ్రామంలో కొలువైన శ్రీ నూకాంబిక అమ్మవారి తీర్థ మహోత్సవం సందర్భంగా ఆదివారం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండా శ్రీనివాసులు అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా దేవస్థానం ఈవో, అర్చకులు ఆలయ మర్యాదపూర్వకంగా పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులను మాట్లాడుతూ నెల రోజుల పాటు జరిగే తీర్థ మహోత్సవం ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు చూడాలని అధికారులను ఆదేశించారు. రాజద్వారే రాజముఖే సర్వత్ర దిగ్విజయత శ్రీ విశ్వావసునామ ఉగాది సంవత్సర వేడుకలను అంబేద్కర్ కోనసీమ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా వైభవపేతంగా ఆదివారం నిర్వహించారు. ఈ మేరకు అమలాపురం కలెక్టరేట్లో వేద పండితుల పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనాలు చేశారు. సన్నాయి బృందంచే ఉగాది మహోత్సవ శుభమంగళ నాదస్వరం నిర్వహించి గణపతి పూజ చేసి వేడుకలు ప్రారంభించారు. ఆదిరాజు నారాయణమూర్తిచే వేద పఠనం, పాణంగిపల్లి సూర్యనారాయణాచార్యులతో పంచాంగ శ్రవణం గావించారు. కవి సమ్మేళనాన్ని 6 పండితులతో తెలుగు సాంప్రదాయాలకు అద్దం పట్టే రీతిలో చేపట్టారు. వేద పండితులు, పంచాంగకర్తలను పురస్కారాలు, ప్రశంసా పత్రాలు, జ్ఞాపికతలతో అధికారులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి బిఎల్ఎన్ రాజకుమారి మాట్లాడుతూ తెలుగువారి పండుగలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సాంప్రదాయాలు, కళలు జాతిని సజీవంగా నిలుపుతాయని అన్నారు. చైత్రమాసపు శోభను, వసంతాన్ని మోసుకు వచ్చిన ఈ ఉగాది నుండి తెలుగు లోగిళ్లు సిరి సంపదలతో పచ్చగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసన మండలి సభ్యులు ఐవి రావు, డిఐపిఆర్కే కె లక్ష్మీనారాయణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం దుర్గారావు ధరలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాట్సాప్ గవర్నెన్స్ తో సులభతరమైన ప్రభుత్వ కార్యాలయాల సేవలు.
పశ్చిమ గోదావరి జిల్లాలో వెల్లడించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. ఉగాది పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్న తణుకు ప్రాంత ప్రజలు. ప్రత్యేకంగా పంచాంగ శ్రవణాలు, ఘనంగా వెంకన్న కళ్యాణం నిర్వహించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి దంపతులు. ఘనంగా ఆరంభమైన తణుకు నన్నయ్య భట్టారిక పీఠం 94వ వార్షికోత్సవ సంబరాలు. విగ్రహానికి నివాళులర్పించిన ప్రముఖులు. పాస్టర్ హత్యా కేసును వేగవంతం చేయాలని కోరుతూ తణుకులో క్రైస్తవుల ర్యాలీ. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. కుమారదేవం గ్రామంలో గండి పోసమ్మ అమ్మవారిని దర్శించుకున్న రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడిలు. రాజమండ్రి ఆనం కళాకేంద్రంలో అత్యంత వైభవంగా నిర్వహించిన ఉగాది వేడుకలు. పాల్గొన్న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. విధులను సమర్థవంతంగా నిర్వహించిన పోలీసులను అభినందించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. అమలాపురం కలెక్టరేట్లో పంచాంగ శ్రవణం చేసి భవితను వివరించిన వేద పండితులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.